Welcome back to our YouTube channel. We Meghalaya. సో ఈరోజు ఎపిసోడ్ ఇంకా లేరు, మీరు అక్కడ చూస్తున్నాను. నేను ఒక్కదాన్నే ఇక్కడి నుంచి పనిచేస్తున్నాను, ఎందుకంటే హీఈస్ బిజీ ఇన్ క్యాన్వసింగ్. అయితే అప్పుడు అనుకున్నాను, చాలా మీరు అందరూ కూడా నన్ను నా డైట్ రెసిపీస్ చూపించండి మేఘాలు ఒకటే చూపించారేంటి అని మీరు అంటున్నారు కదా. అందుకని ఈరోజు చేసే రెసిపీ చాలా చాలా స్పెషల్. మీరు ఆల్రెడీ టైటిల్ చూసేశారు. 0 ఆయిల్తో మనం చికెన్ బిర్యానీ చేసుకోవడం ఎలాగా. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అండి, అండ్ వెరీ సింపుల్ ఆల్సో. మీరు అనుకుంటారేమో, మై గాడ్ ఆయిల్ లేదు అంటే ఎలా ఉంటుంది, అబ్బా భయంకరంగా ఉంటుందేమో, డ్రైగా ఉంటుందేమో. ఏముండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు 0 ఆయిల్ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు, ఆయిల్ లేకుండా ఎలా చేస్తారు, ఒక చుక్క నూనె లేకుండా, దానికి మనము సబ్స్టిట్యూట్స్ ఏంటి, దానికి ఆ గ్రీజినెస్ రావడానికి లేకపోతే ఆ టెక్స్చర్ రావడానికి ఇవన్నీ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఓకే, సో దానికి ముందు మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో లెట్ us go into the episode and check the ingredients. ఇక్కడ నేను తీసుకుంది 300 grams చికెన్ అండి. మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్లాస్ తో 2.5 glasses రైస్ వేసాను అనమాట, ఇంకా వాష్ చేయలేదు. ఒక చిన్న కప్ అంత పుదీనా, చిన్న కప్ అంత కొత్తిమీర 2 కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. కొత్తిమీరని 2 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ లెమన్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలాగ సన్నగా తరిగానండి. చూడండి ఎంత సన్నగా తరిగాను, ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్పరెంట్ లాగే చూసారా, సన్నగా అనమాట. సో ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి. 2 టొమాటోస్, దీన్ని కూడా ఇలాగ సన్న స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. పెరుగు ఒక 2 cups తీసుకుంటామండి మనము. పెరుగు, షాజీరా ఒక 1/2 teaspoon, ఒక బిర్యానీ ఆకు, జావిత్రి ఉంది, స్టార్ ఎనీస్ ఉంది, నల్ల ఇలైచీ ఉంది, ఒకటి వేసుకున్నాను. గ్రీన్ ఇలైచీ 2 వేసానండి. దాల్చిని చెక్క ఇలాంటివి 2 ముక్కలు వేసాను. లవంగాలు ఒక 2-3 లవంగాలు వేసాను. ఒక చిన్న టీ స్పూన్ పసుపు, చిల్లీ పౌడర్ కావాల్సినంత, ధనియా పౌడర్ 1 teaspoon, సాల్ట్ సరిపడంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 teaspoon అండి. ఈ స్పూన్తో 1.5 teaspoon. ఓకే, సో నచ్చిన వాళ్ళు దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోవట్లేదండి, ఎందుకునంటే సమ్మర్స్ కదా, ఆల్రెడీ హోల్ గరం మసాలా వేస్తున్నా, మళ్ళీ గరం మసాలా ఎందుకు, అందుకని నేను వచ్చి గరం మసాలా వేయట్లేదు. ఒకవేళ మీకు కావాలంటే ఒక 1/2 teaspoon గరం మసాలా వేసుకోవచ్చు. ఓకేనా. ఈ మధ్య నో ఆయిల్ రెసిపీస్ చేస్తున్నానండి, ఎందుకునంటే మీ అందరికీ తెలుసు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసేసాను. సో చాలా వరకు వెయిట్ లాస్ అవుతుంది. నా బిఎంఐ లెవెల్స్ కానివ్వండి, నా అదేంటి ఫ్యాట్ లెవెల్స్ కానివ్వండి, బాడీ ఫ్యాట్ కానివ్వండి, మస్కులర్ ఇది కానివ్వండి, స్ట్రెంగ్త్ అన్నీ కూడా మారిపోతున్నాయి అన్నమాట. ఏమిటి, నేను 117 కిలోలు 120 కిలోలు ఉన్నానండి. అక్కడి నుంచి ఈరోజు ఇంతవరకు 80sలో వచ్చాను అని అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. 7XL ఉండేది నా సైజు, ఈరోజు నేను XXLలోకి వచ్చాను అంటే, అయినా సరే మీరు కమెంట్ కొడతారు, అది వేరే విషయం. చాలా లావుగా ఉన్నారు, అసహ్యంగా ఉన్నారు, కొంచెం తగ్గచ్చు కదా అబ్బా అని అంటారు. అరే ఏంటి వీళ్ళందరూ ఎందుకు ఇంత ఎంటబడుతున్నారు? ఇంట్లో ఉండేవాళ్ళు, నా తల్లిదండ్రులు, మా అత్త మామ, అంటే మా అత్తగారు ఇప్పుడు లేరులేండి, మా మామగారు, లేకపోతే మా ఆయన, మా చెల్లెలు, వీళ్ళందరికీ ఉండాలి టెన్షన్. మీకెందుకు టెన్షన్ చెప్పండి? వై ఆర్ యూ స్ట్రెస్డ్ అవుట్? ఆడవాళ్ళు అందంగా ఉండాలి అంటే మనకి మన బాడీలో ఆ కట్స్ ఇది అన్నీ కరెక్ట్గా ఉండాలి. నేను ఒప్పుకుంటా, కొన్నిసార్లు లావెక్కుతాం, మనుషులం. ఇవన్నీ మీతో ఎందుకు డిస్కషన్ అని చెప్పేసి నేనేం చేశాను, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ద సేఫెస్ట్. చాలామంది డాక్టర్స్ని నేను కన్సల్ట్ చేసుకొని, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా డాక్టర్స్, వాళ్ళు కూడా 7-8 years నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. నా చెల్లెలు 3 years నుంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంది. సో వీళ్ళందరూ నా ఇన్స్పిరేషన్ అనమాట. సే యూ షుడ్ డూ అ డైట్ విచ్ ఇస్ సేఫ్ ఫర్ యువర్ బాడీ. ఇప్పుడు ఈరోజు 1 teaspoon అన్నం తినండి, 1 spoon మాత్రమే కూరగాయలు తినండి, ఎలా వెళ్తాయండి బాడీలో కావాల్సిన విటమిన్స్ అన్నీ? చెప్పండి మీరు. హౌ విల్ ఇట్ గో? ఇట్ విల్ నాట్ గో. మీరు తినేది కరెక్ట్గా తినండి,
ఓవర్గా తినొద్దు, లిమిటెడ్ క్వాంటిటీస్లో తినండి, అన్నీ తినండి. కుదిరితే ఆయిల్, సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ తగ్గించండి. ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతారు. సింపుల్ కదా. ఒకప్పుడు ఫొటోస్ నేను మీకు పెడతా పక్కన, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో నేను మేఘన అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఓకేనా? ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. అండ్ ప్లీజ్ నా వెనక పడడం మానేయండి. నేను స్లోగా తగ్గుతాను. ఐ విల్ టేక్ మై టైం. సో ప్లీజ్ ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ నా ఫొటోస్ మాత్రం తప్పకుండా పెడతాను. ఎంత లావుగా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నాను. అప్పుడు నేనే అంటారు మేఘన గారు వాటర్ చేంజ్ అని చెప్పి. ఓకే. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి మాట్లాడాలంటే నేను 16 hours ఫాస్టింగ్ చేస్తున్నానండి. 8 hours నా ఫుడ్ విండో అనమాట. అలా కదా 8 hours ఇచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నేను తిననండి. దాంట్లో కూడా నేను యూజ్ చేస్తానంటే ఫ్రూట్ తింటాను, దాని తర్వాత నట్స్ తింటాను, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కంపల్సరీ నా బ్రేక్ఫాస్ట్కి అవే ఉంటాయన్నమాట. స్లోగా అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయిందండి. కొంచెం ఇందిరా లేదు కదా, ఒకదాన్ని తినడం వలన ఏమో తినబుద్ధి కాలేదు. సో అందుకే నేను థాట్ అట్లీస్ట్ నన్ను నేను స్పెషల్గా ఫీల్ అవ్వడానికి చికెన్ బిర్యానీ చేసుకుందాం అని అనుకున్నాను. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటేనండి, ఏదైతే చికెన్ మనం తీసుకున్నాం కదా, కొంచెం మంచిగా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించాను నేను ఇలాక. ఓకే. సో దిస్ ఇస్ 300 grams చికెన్. దీంట్లో మనం ఒక కప్ అంత కర్డ్ వేద్దాం. అంటే నా కూర మరికి తెలుసు కాబట్టి నేను అలా వేస్తున్నానండి. కానీ మీకేం చెప్తున్నానంటే ఒక కప్ కర్డ్ వేసుకోండి. ఓకే. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. కర్డ్ ఎందుకు వేస్తున్నాము? బికాజ్ ఇట్ విల్ గివ్ అ గ్రీజీనెస్ అనమాట అండి. మనకి ఆయిల్ లేదు కదా, దాని గురించి గ్రీజీనెస్. సో ఇప్పుడు కర్డ్ వేసేసిన తర్వాత మనం దీంట్లో ఏమేస్తామంటే పసుపు వేస్తున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 teaspoon అన్నాను కదండి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఈ 1 teaspoon ధనియా పౌడర్ వేసేసా, చిల్లీ పౌడర్ కూడా 1 teaspoon వేసేసాను. సాల్ట్ అండి, సరిపడా సాల్ట్. నేను పింక్ సాల్టే వాడుతున్నానండి కొన్ని ఇయర్స్ గా. ఇప్పుడు దీన్ని మంచిగా ఇలాగా మసాజ్ చేసి పెట్టేసుకుంటాం. సో దట్ చికెన్ కి కావాల్సినవన్నీ కూడా మంచిగా చేరుతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయాలండి ఒక 10 minutes. ఈ లోపు మనం నెక్స్ట్ పని చేస్తామన్నమాట. చూసారా, మంచిగా ఇలాగా మసాజ్ చేసేసి ఇప్పుడు ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. కుదిరితే నాన్ స్టిక్ పెట్టుకోండి, ఎందుకంటే 0 oil అన్నప్పుడు నాన్ స్టిక్ అయితే మనం కొంచెం సేఫ్గా ఉంటామన్నమాట. సో అందుకని నేను నాన్ స్టిక్ తీసుకున్నాను. దీంట్లో ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, వీటన్నిటిని నీట్గా వేసేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక స్పూన్తో నీట్గా ఇలాగా స్ప్రెడ్ చేసేయాలి. ఆనియన్స్లో వాటర్ ఉంటుందండి. సో ఆ వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ ఆనియన్ హైలోనే ఉంచుకోండి. సో మనము కర్డ్ ఈజ్ ఓన్లీ ద గ్రీజ్ ఏజెంట్. అంటే మనకి ఆయిల్ క్రియేట్ చేయడానికి కర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే కర్డ్లో ఒక టైప్ ఆఫ్ ఫ్యాటీనెస్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో ఫర్ యువర్ హెల్త్. సో కర్డ్ మనం ఎప్పుడైతే వేస్తామో అది స్ప్లిట్ అవుతుంది అనమాట. స్ప్లిట్ అయ్యి మీకు ఆ గ్రీజీనెస్ని ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా, దీన్ని మంచిగా ఇలాగా పొడి పొడిగా ఫ్రై చేద్దాం. సో ఇప్పుడు మీకు సౌండ్ వస్తుందా? జిజ్ 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 అనేసి చూడండి, కలర్ టర్న్ అవుతుంది అనమాట. సో దట్ మీన్స్ నౌ యూ హ్యావ్ టు పుట్ అ స్పూన్. ఇలా స్పూన్ వేసి మంచిగా ఇట్లా చేస్తూ ఉంటే కేర్ఫుల్ అండి, హైలోనే ఉంచుకోండి ప్రస్తుతానికైతే. అందుకనే నాన్ స్టిక్ ప్యాన్ అండి దీనికి మాత్రం. ఓకే. చూసారా, నెమ్మదిగా బ్రౌన్ అయిపోతున్నాయి ఆనియన్స్. నేను మాత్రం హైలోనే ఉంచాను ఇంకా పొయ్యిని. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు సిమ్ చేస్తాం, ఇప్పుడు కాదు. ఇదే మెయిన్ పార్ట్ అండి. ఇది అయిపోయిందంటే మన బిర్యానీ ఊరికనే అయిపోతుంది ఇంకా. సో చూస్తున్నారు కదా ఆనియన్స్ ఎలా ఫ్రై చేస్తున్నాను. ఒక్క చుక్క నూనెకి పని లేదండి అస్సలు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇంకా మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట. కనిపిస్తుందా మీకు? ఎంత బాగా ఫ్రై అయ్యాయి చూడండి. ఇంకొంచెం పోతే చక్కగా కరకరలాడతాయండి, క్రిస్ప్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా కొంచెం ఫ్రై చేయాలి మనము. ఈ ఒక్క స్టెప్ దగ్గర మాత్రం మీరు కొంచెమైనా సరే మీరు ఏమంటారు నెగ్లెక్ట్ చేస్తే ఆనియన్స్ అనేవి మొత్తం మాడిపోతాయి అన్నమాట. అందుకని దీనికి మాత్రం నేను నాన్ స్టిక్ ప్యానే వాడాను. ప్రతిదీ మనం నూనె వేసుకొని మన కంఫర్ట్ టపటప అయిపోతుందని చేసుకుంటాం కానివ్వండి,
యాక్చువల్గా నూనె లేకుండా రకరకాల డిషెస్ ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. నేను ఈ డైట్ జర్నీలో ఏదైతే ఉందో హెల్తీగా చేయాలి అన్నది నా పాయింట్ అనమాట. సో మీ అందరికీ కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను నేను. ఓకేనా? మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేయాలన్నమాట. మీరు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా బోల్డ్ నేను చేసుకునేవన్నీ కూడా మీకు కూడా చేసి చూపిస్తా. కలిసి సన్నబడదాం, అంతే కదా? కలిసి సన్నబడదాం. సో ఇప్పుడు నేను మీకు ఆనియన్స్ చూపిస్తా. యూ విల్ బి షాక్డ్. ఇదిగోండి, చూసారా ఎంత బాగా అయిపోయిందో? ఇంప్రెస్సా? అస్సలు మాడకుండా ఎంత బాగా అయిపోయాయి కదా మన ఆనియన్స్. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేద్దాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎ కైండ్ ఆఫ్ డీహైడ్రేషన్ అండి. డీహైడ్రేటింగ్ ద వెజిటబుల్స్ వితౌట్ ఎనీ ఆయిల్. సో ఇప్పుడు మనం ఇలాగ దీన్ని స్ప్రెడ్ చేసేస్తామన్నమాట. సో కొంచెం కూల్ అవుతాయి మంచిగా. ఆరబెట్టేస్తాం. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసేసాను. దీంట్లో వచ్చి మన టొమాటోస్ ఉన్నాయి కదండి, ఈ టొమాటోస్ ఆల్రెడీ హీట్ ఉంది ప్యాన్. సో ఈ టొమాటోస్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ ఆనియన్స్కి సంబంధించింది ఏదన్నా ఉంటే ఈ టొమాటోస్లో రిలీజ్ చేసే వాటర్ ఉంటుంది చూడండి, అది మొత్తం తీసేసుకుంటుంది. దీంట్లోనే మనం ఏం చేస్తామంటే మన పుదీనా, ఓకే, దెన్ కొత్తిమీర ఫస్టే వేసేస్తానండి నేను, ఎందుకంటే దాని యొక్క ఫ్లేవర్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఫస్టే వేసేస్తాను. సో మీరు చూసినైతే ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ మనం వేయలేదండి. సో ఇప్పుడు టొమాటోస్ ఇవన్నీ కూడా కొంచెము మెత్తగా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా? గ్రేవీ అంతా నీట్గా తీసేయండి, మన కర్డ్కి సంబంధించింది. ఓకే, మంచిదిలాగా అసలు ఏమన్నా స్మెల్ ఉందా అండి? ఒక ఆయిల్ లేదన్న ఒక మాట తప్పిస్తే అస్సలు కాంప్రమైజే లేదన్నమాట, ఇంక అంతే. సో ఇప్పుడు దీన్ని మనము కొంచెం మూత పెట్టేద్దాం. సో దాట్ ఏమవుతుంది అని అంటే నెమ్మదిగా వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, అందుకని. ఓకే, చూసారా అండి ఎంత మంచిగా వాటర్ వచ్చింది. అండ్ ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ మనం వేయకపోయినా ఎక్కడ అడుగంటడం కానివ్వండి ఏమీ లేదనమాట. ఫ్రేగ్రెన్స్ ఇస్ యమ్. అసలు ఎంత బాగుందంటేనండి అరోమా, ఓహోహోహో, ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి, ఈ పాయింట్లో ఇప్పుడు ఇది వాటర్ అంతా వదిలింది కదా, 2 గ్రీన్ చిల్లీస్ మనము స్లిట్ చేసి పెట్టుకున్నాం. ఈ గ్రీన్ చిల్లీస్ ఎక్కడ దొరికాయని అడగండి బాబు, ఇది మధురై నుంచి తెచ్చుకున్నాను. ఓకే, సో ఇది వేసేసాము. మన ఆనియన్స్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అసలు ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో. సో దీన్ని మనము దీనిలో వేసేస్తాం. మంచి టేస్ట్ అనేది తీసుకొస్తుంది అనమాట అండి, అందుకని ఈ ఆనియన్స్ని ఇప్పుడు వేసేస్తాం. మంచిగా కలిపేద్దాం. నేను ఆల్రెడీ రైస్ ఇక్కడ కడిగి పెట్టేసుకున్నానండి పక్కకి ఒక 20 minutes. సో అది కూడా సైమల్టేనియస్గా చేసేసాను. ఇదంతా మంచిగా ఇలాగ కలిపేసేసి సో ఇప్పుడు మూత పెట్టేస్తానండి. సో ఫర్దర్గా మీకు నేను ఏమేమి నో ఆయిల్ రెసిపీస్, దాదాపు ఒక 100 రెసిపీస్ ఉన్నాయి నా దగ్గర. నేను టెస్ట్ చేసుకున్న రెసిపీస్ 100 పైన రెసిపీస్ ఉన్నాయి. మీకు కావాలా నాకు చెప్పండి. దాంట్లో దాల్స్ అయినా, సాంబార్ అయినా, లేకపోతే సాలెడ్స్ అయినా, సూప్స్ అయినా, బిర్యానీస్ అయినా, కర్రీస్ అయినా, ఫ్రైస్ అయినా, అన్నీ 0 ఆయిల్ నా దగ్గర. నేను అసలు రాసి పెట్టుకుంటాను నా డిషెస్ అన్నీ నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు. సో మీకు కావాలి అని అనుకుంటే నాకు కేవలం కింద ఒక మెసేజ్ పెట్టి, ఎవరు ఎక్కువ మెసేజెస్ అంటే ఒక మనిషి 10 మెసేజ్లు కాదండి, డిష్కి ఎక్కువ మెసేజెస్ నాకు వస్తాయో అప్పుడు నేను ఆ డిష్ని చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఐదర్ వెజ్ నో ఆయిల్ బిర్యానీ ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు డూ అ నైస్ వెజిటేరియన్ కర్రీ.
ఒక మంచి వెజిటబుల్ కర్రీ వితౌట్ ఆయిల్. సో మీకు అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? చాలు, ఇప్పుడు మన చికెన్ అవుతూ ఉంది. నూనె లేదు కదా, మీకు చూపిస్తాను నూనె ఎలా వచ్చింది అని. సో మీరు చూసారు కదా ఎంత మంచిగా చికెన్లో ఉన్న ఫ్యాట్, పెరుగులో ఉన్న ఫ్యాట్, ఇవంతా హెల్దీ ఫ్యాట్ అండి. ఆయిల్ అనేది లేకుండా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేస్తామన్నమాట. ఇప్పుడు నేను కొంచెం స్టవ్ని సిమ్ చేస్తానండి, లేకపోతే మాడుతుంది కదా. ఈ గ్లాస్తో మీ ఇంట్లో ఏ గ్లాస్ అయితే ఆ గ్లాస్, ఈ గ్లాస్తో ఇది 200 grams. ఇట్లా నేను 2.5 కప్పు రైస్ కడిగి నానబెట్టుకున్నానండి. ఆ రైస్ని దీంట్లో వేసేసాను. ఒకసారి మొత్తం ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో 2.5 కప్ అంటే 5 glasses ఆఫ్ వాటర్ కదా. సో ఇప్పుడు మనము 5 glasses ఆఫ్ వాటర్ వేద్దాం. హైలో పెట్టేద్దాం. ఇంకా చూడండి ఎలా ఉంది బిర్యానీ, నెక్స్ట్ లెవెల్ అమ్మా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గరం మసాలాస్ ఉన్నాయి కదా మనవి, ఎలాగో మనకి నూనెతో పని లేదు. ఇప్పుడు మనం ఇక్కడ వేయాలి బిర్యానీ ఆకు, షాజీరా, మిగిలిన గరం మసాలాస్ అన్నీ వేసేసాం. మళ్ళీ మంచిగా ఇప్పుడు కలిపేసేసాం. ఒక బాయిల్ రానిద్దామండి. అప్పుడు మనకి ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసుకొని ఏమైనా ఉంటే అప్పుడు వేద్దాం, ఓకే? సో అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడే ఇందిరా ఫోన్ చేశారండి, కట్ చేసేసా. ఎందుకునంటే మరి మన బిర్యానీ మధ్య మధ్యలో అటు ఇటు అయితే ఆయన బిజీగా ఉన్నారు కదా, అందుకే నేను అన్నాను నేను బిర్యానీ చేస్తున్నాను, అయిపోయాక నీకు ఫోన్ చేస్తానని అన్నారు. అన్నా నేను అంటే ఓకే అన్నాను. సో ఇప్పుడు ఏంటంటే మీరు అనొచ్చు ఎందుకు ఇది ముందే వేయలేదు, మీరు ఏదైతే షాజీరా గరం మసాలాస్ ఇవన్నీ ముందు ఎందుకు వేయలేదు మేఘనా గారు, వాటర్ వేసిన తర్వాత ఎందుకు వేసారు అంటే అవి ఏమైపోతాయి అంటేనండి కింద బర్న్ అయిపోతాయి అనమాట. సో అందుకే వాటర్లో వేస్తే ఏమవుతుంది, ఇన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఆ మసాలా ఫ్లేవర్స్ అనేవన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఇంకొట్టి నిమ్మకాయ పిండేది మాత్రమే ఉందండి. సో ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు కారం మసాలాస్ అన్నీ చెక్ చేసుకొని అప్పుడు నిమ్మకాయ పిండేసి సిమ్లో పెట్టేసామనుకోండి 12-13 minutes ఆర్ చికెన్ బిర్యానీ వితౌట్ ఆయిల్ విల్ బి రెడీ. ఆల్రెడీ పెరుగు పచ్చడి రెడీ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఎండాకాలం కదా, అందుకే కొంచెం పల్సగా చేసుకున్నా పెరుగు పచ్చడి. నేను ఒక్కదాంట్లో తినాలి ఈరోజు. ఐఎమ్ ద హోస్ట్, ఐఎమ్ ద గోస్ట్, ఐఎమ్ ద టేస్ట్. సో ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తీసుకొని టేస్ట్ చేయాలి. ఉప్పు పడుతుందండి, స్పైసీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇంకా అస్సలు అక్కర్లేదు స్పైసెస్. సో ఐమ్ జస్ట్ పుట్టింగ్ లిటిల్ సాల్ట్. సో ఇప్పుడు సాల్ట్ తీసానండి అండ్ దీంట్లో నిమ్మకాయ పిండుతున్నాను నేను. అర నిమ్మకాయ చాలండి. సో ఇప్పుడు మంచిగా కలిపేసేద్దాం అండ్ ఒక బాయిల్ వచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టేద్దాం అండ్ అవర్ బిర్యానీ విల్ బి రెడీ. చూసారా అండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, నేను ఏం వేయకుండానే కనిపిస్తుందా మీకు ఇవన్నీ కూడా చికెన్లో నుంచి వచ్చిన ఆయిల్. మనం వేసింది నార్మల్ రైస్ కాబట్టి మనం కలపగలుగుతున్నాం, అదే బాస్మతి అయితే ఇన్నిసార్లు కలపకూడదు, ఓకే? సో ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ అంత ఇదైంది కాబట్టి ఇప్పుడు మనం ఇంకా సిమ్లో పెట్టేస్తే ఒక 10-12 minutes దట్స్ సెట్ అండ్ ఆర్ బిర్యానీ విల్ బి రెడీ. సో మీకు ఒకసారి చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి. చూసారా చికెన్లో నుంచే ఆయిల్ వచ్చింది, మళ్ళీ అది కూడా స్కిన్లెస్ చికెన్ అనమాట. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది మన బిర్యానీ. ఫుల్ సిమ్లో ఉంది, ఓకే? సో మన 0 oil చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. మీరు నమ్మరు ఎంత విడివిడిగా వచ్చిందో, మీరే చూద్దరు, ఓకేనా? ఓపెన్ చేశాను, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఒక్క చుక్క నూనె లేదండి. మనం ఏమనుకుంటాం, బిర్యానీల్లో నూనె లేకపోతే బియ్యం అంటుకుంటాయి అని మనం అనుకుంటాం కదా. చూడండి
ఇప్పుడు మనము ప్లేటింగ్ చేసుకుందాం అండ్ టేస్టింగ్. ఓకే, డైట్ ఫుడ్ చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటేనండి ప్రెజెంటేషన్. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా అది సరైన కలర్ గిలర్ లేకపోతే ఇది తినాలా అని అనుకుంటాం కదా మనము. సో అలా అంతా లేకుండా డైట్కి మనం చేయాల్సింది ప్రెజెంటేషన్. సో ఇటువంటిది ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత విడివిడిగా ఉందో, చూసారా? మంచిగా పీసు అన్నీ వేసాను అనమాట. ఒక ప్లేట్లోకి బౌల్ ఇద్దాం. ఓకే, సో ప్లేట్ తీసేసుకున్నానండి. మరీ సెంటర్లో కాకుండా ఒక కార్నర్లోకి బౌల్ పెట్టాను. సో అందుకని మనము ఇలా పెడతాం. చూసారా ఇంత గ్యాప్. దీనిపైన ఒక చికెన్ పీస్ పెడదాం. చికెన్ బిర్యానీ. వావ్, వాట్ ఎ ప్రెజెంటేషన్. సో వేడి వేడి జీరో ఆయిల్, ఒక్క పిసర నూనె లేకుండా వండుకున్న మన చికెన్ బిర్యానీ ఈజ్ రెడీ విత్ నైస్ రైతా అనమాట. నేను మా ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టమని ఆయనకి తెలుసు. సో ఈరోజు ఫస్ట్ ముద్ద ఇంద్రాకి. ఎప్పుడు తనకి తినిపించకుండా తినను. This is for you, hot, no oil chicken biryani. పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు, సో ఇది తిందాం. ఓకే, మరి మీరు వండుకొని తింటే మీరే నాకు చెప్తారు మేఘ్నా గారు, వాట్ రెసిపీ యూ హ్యావ్ షేర్డ్ అని నాకు తెగ పొగడేస్తారండి. సో ఇదే బిర్యానీని మీకు ఇంకా కావాలి అంటే ఫ్యూచర్లో మిల్లెట్స్తో కానివ్వండి, బ్రౌన్ రైస్తో కానివ్వండి, కినువాతో కానివ్వండి, కావాలంటే నాకు చెప్పండి. ఓకే, తప్పకుండా మీకు చేసి చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా, టేస్టీగా, యమ్మీగా, అరోమాటిక్గా, లవ్లీగా, అండ్ యువర్ డైట్ విల్ బి నెక్స్ట్ లెవెల్. సో అందుకని మరి మేఘాలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, tata bye-bye, lots of love, happy eating. నేనంటే ఆర్టిస్ట్ని కాబట్టి కొంచెం చీర కట్టుకొని వీళ్ళ కోసం సిరిమల్లె పువ్వులే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు. వస్తుందా పట్లదా? సో మన కూడా మనకి నచ్చుతాయా లేదా, జెన్యూన్ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం క్యాచ్ చేద్దాం. పితాజీ సాంబార్ కైసా హై? Without salt. बिना सॉल्ट का. It's the one and only Digo Double G.